మన జీవితంలో మన జీవిత కాలాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ప్రతిరోజు సవాళ్ళు ఉండవు, ప్రతిరోజు పరీక్షలు ఉండవు. చూడండి, పిల్లలకు పరీక్షలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని ఒక 3 నెలల తర్వాత ఉంటాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని ఒక 6 నెలల తర్వాత ఉంటాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ అని క్లాస్లో జాయిన్ అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఉంటాయి యాన్యువల్ ఎగ్జామ్స్. ఫైనల్ యాన్యువల్ ఎగ్జామ్స్ తర్వాత నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు. విశ్వాస జీవితంలో కూడా ప్రతిరోజు పెద్ద పెద్ద పరీక్షలు ఉండవండి. కానీ ఒక్కొక్క సమయం వస్తుంది, పరీక్ష సమయం. విశ్వాసంగా పరీక్ష సమయం రాగానే అలర్ట్ అవ్వాలి. ఇది దేవునిపై నాకున్న విశ్వాసము పరీక్షించబడే సమయము. దేవునిపైన నాకున్న భయభక్తులు నేను ప్రదర్శించవలసిన సమయం, చూపించాల్సిన సమయం. లోపల ఇప్పటి వరకు భక్తి చేశాను, బట్ లోపల చేసిన భక్తిని బయటకు క్రియలలో చూపించాల్సిన సమయం. కాబట్టి ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి. పిల్లలు ఎప్పుడు చదివినా చదవకపోయినా పరీక్షలప్పుడు బాగా చదువుతారు, అవునా కదా? నేను కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం. ఎప్పుడు చదివినా చదవకపోయినా పరీక్షలు రాగానే పుస్తకాలు పురుగులు అయిపోతారు స్టూడెంట్స్ అందరూ. అప్పటిదాకా పగలు కూడా సరిగ్గా చదవరు, పరీక్షలు రాగానే నైట్ అవుట్లు కూడా మొదలు పెట్టేస్తారు. విశ్వాస జీవితంలో కూడా పరీక్ష సమయం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ శ్రద్ధ కావాలి, ఇంకెక్కువ ఓపిక కావాలి, ఇంకెక్కువ ప్రార్థన కావాలి, ఇంకెక్కువ పట్టుదల కావాలి, ఇంకెక్కువ దేవుని మీద ఆధారపడే అనుభవము కావాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము అనే ప్రాంతం మీదకి దండెత్తి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుని ప్రజలలో ఏ అన్యరాజులైనా ఎవరైనా సరే యుద్ధానికి వెళ్తే యుద్ధం చేసి శత్రువులను జయించిన తర్వాత ముసలి వాళ్ళని, బలహీనులని, స్త్రీలని వాళ్ళని పట్టుకెళ్ళరండి. ఎందుకంటే వాళ్ళని పట్టుకెళ్ళినా వాళ్ళకు ఉపయోగం ఉండదు. సో శత్రువులు ఏ దేశం మీదకైనా దండెత్తి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న ఆ దేశంలో ఉన్న శ్రేష్టమైన యవనస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వారికి కన్ను ఉంటుంది. ఆ యవనస్తుల్ని బానిసలుగా చేసుకొని వారి దేశానికి పట్టుకొని వెళ్తారు. సో నెబుకద్నెజరు రాజు కూడా, ఈ బబులోను రాజు యెరూషలేము మీదకి దండెత్తి వెళ్ళిన తర్వాత యెరూషలేములో వారికి కనబడిన శ్రేష్టమైన యవనస్తులందరినీ పిక్ చేసి బబులోను దేశానికి బానిసలుగా తీసుకొని వెళ్ళారు. సో బబులోను దేశానికి తీసుకొని వెళ్ళబడిన యవనస్తుల యొక్క బయోడేటా చూడండి, మీ గురించి మీరు చెప్పండి అని అడుగుతారు. ఇంటర్వ్యూకి వెళ్తే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగే ప్రశ్న, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు చెప్పుకో అని అడుగుతారు. అప్పుడు చెప్పాలన్నమాట, మన బలాలు ఏంటి, మనకున్న సామర్థ్యాలు ఏంటి, ఏం చదివాము, ఇప్పటి వరకు ఏమి సాధించాము, అకాడమిక్గా ఏమి సంపాదించాము, అవన్నీ చెప్పాలి. ఇప్పుడు ఈ 4 యవనస్తుల గురించి ఏంటి అని ఆలోచిస్తే 4వ వచనంలో, రాజవంశములలో ముఖ్యులు, లోపము లేని సౌందర్యము గలవారు, సకల విద్యా ప్రవీణత గలవారు, జ్ఞానం గలవారు, తత్వజ్ఞానము తెలిసిన వారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ది బెస్ట్ అన్నమాట. శ్రేష్టమైన యవనస్తులు, లోక సంబంధంగా వాళ్ళ రూపురేఖలు, వారి అందము, అంత మాత్రమే కాదు, జ్ఞానము, బుద్ధి, నైపుణ్యత, తెలివితేటలు అన్నీ ఉన్నాయి వీళ్ళకి. ఈ శ్రేష్టమైన యవనస్తులు నెబుకద్నెజరు రాజుకు సేవ చేయడానికని వారిని పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే నేను చెప్పాలనుకుంటున్న ఒక మాట ఏంటంటే, భూలోక పరంగా శ్రేష్టమైన యవనస్తులు నెబుకద్నెజరుకు కావాలి, కానీ అంతకంటే ఎక్కువగా పరలోకపు రాజుకి కావాలి. హల్లెలూయా! నీకు ఒక శ్రేష్టమైన బిడ్డ ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? ఈ శ్రేష్టమైన బిడ్డని పలానా ఉద్యోగం చేపిస్తానన్న ఆలోచన కాదు, కానీ దేవుడు నాకు ఏదైనా శ్రేష్టమైనది ఇస్తే అది నేను మళ్ళీ తిరిగి దేవుని కొరకు ఇవ్వాలి. పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, ఒక తల్లి 3 కొడుకులంట. పెద్ద కొడుకు చాలా తెలివిగలడండి, డాక్టర్ అయిపోయాడు. రెండో కొడుకు ఇంకా తెలివిగలడండి, ఇంజనీర్ అయిపోయాడు. మూడో కొడుకు 10th ఫెయిల్ అండి, కొంచెం సేవలో పెట్టేయండి అని చెప్పిందంట తల్లి. అంటే చదువుకు పనికిరాని, ఉద్యోగం సంపాదించలేని, ఏమీ సాధించలేని కుర్రోడిని, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది పని మీద మనసు ఉండదేమో, సోమరిపోతుగా ఉంటాడేమో, తెలివితేటలు లేవేమో, వీడిని కొంచెం సేవలో పెట్టాను అంటే ఆ తల్లి బెస్ట్ కుమారులనేమో తన దగ్గర ఉంచుకుంది. ఆ తర్వాత లీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, నాకే భారం, నాకే గుదిబండలా ఉన్నాడు అనుకున్న వాడిని తీసుకొచ్చేమో సేవలో పెట్టమంటుంది. కానీ దేవునికి ఏదైనా మనం ఇచ్చేటప్పుడు, దేవునికి మనం అర్పించేటప్పుడు విలువ లేనివి కాదండి ఆయనకు అర్పించాల్సింది, విలువైనవి ఆయనకు అర్పించాలి. రోజులో ప్రార్థనకు సమయం ఏ సమయాన్ని కేటాయించుకోవాలి? నిద్ర వచ్చే ముందు కాదు,
ఇంకా కళ్ళు బాగా బరువెక్కిపోయి ఇంకాసేపట్లో నాకు తెలియని ప్రపంచంలోకి నేను వెళ్ళిపోతానన్న సమయంలో మోకాళ్ళు వేస్తే ప్రార్థన రాదు. సరిగ్గా నేను మనసు పెట్టి ప్రార్థన చేయలేను. నిన్న పాస్టర్ గారు చెప్పారు ఫెయిత్ కాన్ఫరెన్స్లో, 2వ రోజు ఆత్మీయ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పరలోక ప్రార్థన కాదు. పరలోక ప్రార్థనకు నువ్వు మనసంతా పెట్టక్కర్లేదు, పెదాల నుండి దొర్లిపోద్ది. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిచయం ఆమేన్ అయిపోద్ది కదండి. పరలోక ప్రార్థన చెప్పడానికి అసలు నీ మైండ్, నీ హార్ట్ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే కంఠస్థం చేసేసి ఉంటాం కాబట్టి. కానీ ఆత్మీయ ప్రార్థన చేయాలంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థించాలని అంటే, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలంటే, ఆయనతో నిజంగా అంటుకట్టబడి ఉండే ప్రార్థన చేయాలంటే, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మీద ఆధారపడుతూ ఆయన నడిపింపును పొందుకొని నా మైండ్ అలర్ట్గా ఉండాలి. అట్లాంటప్పుడు నేను ప్రార్థన చేస్తేనే సరైన ప్రార్థన చేయగలను. ఈ 4 యవనస్తులు, ఈ పుస్తకానికి పేరు దానియేలు అనే యవనస్తుడిని కూడా ఈ 4 యవనస్తులలో ఒకరిగా బబులోను దేశానికి కొనిపోయాడు ఆ నెబుకద్నెజరు అనే రాజు. ఆ దానియేలు యొక్క 3 స్నేహితులు ఉన్నారు, హనన్యా, మిషాయేలు, అజర్యా. సో వీళ్ళ హెబ్రీ పేర్లు ఏంటంటే దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. మంచి పేర్లండి. ఒక్కొక్క పేరుకి తల్లిదండ్రులు ఏరి కోరి శ్రేష్టమైన ఆత్మీయమైన పేర్లు పెట్టారు కొడుకులకి. కానీ అనుకోకుండా ఈ నెబుకద్నెజర్ రాజు రావడం, బాగున్నారే ఈ కుర్రోళ్ళు, మా దగ్గర అయితే బాగా పనికొస్తారని బానిసలుగా తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఈ 4 యవనస్తులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబడిందంటే, వెట్టి చాకరీ చేయించట్లేదు, ఆ యవనస్తులతో వ్యర్థమైన పనులు చేయించట్లేదు, కానీ ఆ యవనస్తులను ఒక ప్రత్యేకమైన శిక్షణ వారికి ఇచ్చారంట. చూడండి, కల్దీయుల విద్యను, భాషను నేర్పించారు అనే మాట 4వ వచనం చివరి భాగంలో చూసాము. 5వ వచనం కూడా చదువుకుందాం. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. రాజు దగ్గర విద్య నేర్పించే వాళ్ళంటే బుద్ధి లేని వాళ్ళు ఉండరండి. రాజు దగ్గర ఉండే వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అంటే ప్రావీణ్యత, నైపుణ్యత చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారితో వీరికి విద్య నేర్పించారంట. కల్దీయుల విద్యను, కల్దీయుల బోధన నేర్పించారు. ఆ తర్వాత రాజు భుజించే ఆహారాన్ని వీళ్లకు పెట్టారంట. రాజు భుజించే ఆహారం అంటే ది బెస్ట్. పంచభక్ష పరమాన్నాలు ఏమన్నా ఉంటే అవన్నీ రాజు టేబుల్ మీద ఉంటాయి కదండి. రాజు భుజించే ఆహారము అతి శ్రేష్టమైన ఆహారం, ఆ దేశంలో దొరికే శ్రేష్టమైన ఆహారం అంతా రాజు టేబుల్ మీద ఉంటే, ఈ రాజు తన దగ్గర చేర్చుకున్న యవనస్తులకు ఈ శ్రేష్టమైన ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. అయితే ఈ యవనస్తులకు రాజు భుజించే ఆహారము వారి ప్లేట్ మీదకి వస్తుంటే, దూరదేశానికి వచ్చాము, దూర ప్రాంతానికి వచ్చాము, తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, మా మందిరం లేదు, ప్రార్థన లేదు, పాస్టర్ గారు లేరు, మమ్మల్ని హెచ్చరించేవారు లేరు, మమ్మల్ని గమనించేవారు లేరు, మాకు గైడెన్స్ ఇచ్చేవారు లేరు. కాబట్టి ఈ కొత్త ప్రాంతంలో ఈ కొత్త సంగతులన్నిటినీ మేము ఎక్స్పీరియన్స్ చేద్దాము అని యవనస్తులు అనుకోలేదు. ఈ యవనస్తులకు ఒక విషయం అర్థమైంది, అదేంటంటే రాజు భుజించే ఆహారము దేవతలకు అర్పించిన ఆహారంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆహారాన్ని మేము భుజిస్తే టేస్ట్ బడ్స్కి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. తినడం వలన క్రొవ్విన మాంసము ఇలాంటివన్నీ పెడతారు కాబట్టి బలంగా అవుతాం. బహుశా ఫేస్కి కూడా మంచి గ్లో వస్తుందేమో, బాగా ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్లో కాబట్టి కండలు బాగా పెరుగుతాయేమో. కానీ ఈ ఆహారము దేవార్పితము కనుక, రాజు భుజించే ఆహారము దేవతలకు అర్పించేది కనుక, ఆహారాన్ని మేము భుజించడం ద్వారా మేము అపవిత్ర పడిపోతాము అనే విషయాన్ని ఈ యవనస్తులు గ్రహించారు. చూడండి 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దానియేలుకు వెంటనే తట్టిందండి మైండ్కి.
ఏమనంటే ఈ ఆహారం మేము భుజిస్తే అపవిత్రం అయిపోతాం, ఈ ఆహారం మేము తినడానికి టేస్టీగా ఉంటుందేమో కానీ ఈ ఆహారం తింటే మా పరిశుద్ధతను పోగొట్టుకుంటాం, మా దేవుడు చెప్పిన ఆజ్ఞను మేము అతిక్రమిస్తాము, ధిక్కరిస్తాము, భూలోకపు రాజు మాట వినడం కంటే పరలోకపు రాజు మాట వినడం మాకు ముఖ్యము అని తెలుసుకున్నాడు. మన లైఫ్లో కూడా వరల్డ్లీ కింగ్డమ్కి గాడ్స్ కింగ్డమ్కి మధ్యలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్యము లోక సంబంధమైన రాజ్యము, లోక సంబంధమైన అధికారాలు. దేవుని రాజ్యంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, మొన్న సండే ఒకవేళ మీకు సమయం ఉంటే ఆ సందేశాన్ని మీరు వినొచ్చు. ఇంగ్లీష్ వర్షిప్లో గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యము మన జీవితంలో ఎలా స్థాపించబడుతుంది, దేవుని రాజ్య పౌరులుగా ఈ లోకంలో ఎలా బ్రతకగలమని చాలా అంశాలు మొన్న సండే మార్నింగ్ ఇంగ్లీష్ వర్షిప్లో చెప్పడం జరిగింది. మీకు సమయం ఉంటే వినండి. దేవుని రాజ్యము, దేవుడు రాజ్యం ఏలుతున్నాడు. దేవుడు అన్ని సింహాసనాల కన్నా అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలం నిలిచే రాజ్యము, ఆయన రాజ్యము తరతరములు నిలిచే రాజ్యం. ఈ భూలోకంలో మనం ఏ దేశంలో ఉన్నా, ఆ దేశంలో ఏ పొలిటికల్ పార్టీ రూలింగ్లో ఉన్నా వాళ్ళు ఒకరోజు సింహాసనాన్ని దిగాల్సిందే, గద్దె దిగాల్సిందే. కానీ దేవుని గద్దెను దింపే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఈ లోకంలోనే కాదు, పరలోకానికి వెళ్ళాక కూడా ఆయన రాజ్యంలోనే మనం నిత్యం ఉండబోతున్నాం, ఆయన రాజరికంలో, అండర్ గాడ్స్ కింగ్షిప్. అయితే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు భూలోకపు రాజ్యములో మనం బ్రతుకుతూ భూలోకపు అధికారుల యొక్క సూచనలు, వాళ్ళ యొక్క గైడెన్స్లో బ్రతికేస్తున్నామా, లేకపోతే పరలోకపు రాజు మన పైన ఉన్నాడు అనే ఒక గ్రహింపుతో ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా అనే దాన్ని బట్టి దేవుని రాజ్య పౌరులుగా బ్రతుకుతున్నామా, లేకపోతే కేవలం ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ దేశ పౌరులుగా బ్రతుకుతున్నామా అనేది ఆధారపడి ఉంటుంది. లోకంలో బ్రతికేవారు ఐఎమ్ ఎన్ ఇండియన్ సిటిజన్, నేను భారతీయ పౌరుణ్ణి, భారతీయ పౌరురాలని దేశం కొరకు బ్రతుకుతారేమో. వాళ్ళున్న ఆఫీస్లో ఆ పై అధికారుల యొక్క మన్ననలు సంపాదించుకోవడానికి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ, అందరూ ఏం చేస్తే అది చేస్తూ ముందుకు వెళ్ళిపోతారేమో. కానీ దేవుని రాజ్య పౌరులుగా ఉన్న మనకు తెలుసు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. ఆర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. చాలామంది వాళ్ళ పిల్లలు అమెరికాలో పుట్టాలి అని కోరుకుంటారు, ఎందుకంటే అమెరికాలో పుడితే సిటిజన్స్ అయిపోతారు. ఆ పిల్లలకు అమెరికాలో పుట్టిన వాళ్ళకి చాలా ప్రివిలేజెస్ ఉంటాయి, వాళ్ళ గ్రీన్ కార్డు ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా చాలా ప్రివిలేజెస్ ఉంటాయి. కొంతమంది ఏదైనా దేశానికి వెళ్ళేటప్పుడు ఒకవేళ భార్య ప్రెగ్నెన్సీ ఉంటే ఆ దేశానికే డెలివరీ టైంకి ఏదో ఒక రకంగా చేరుకొని వేరే దేశంలో మా బిడ్డ పుడితే బాగుండు, ఆ దేశంలో చాలా ఫెసిలిటీస్ మాకుంటాయి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని ఆలోచిస్తారు. ఈ లోకంలో మనం ఏ దేశపు సిటిజన్షిప్ కొరకు తాపత్రయపడినా పరలోకపు సిటిజన్స్ అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వీఆర్ హెవెన్లీ సిటిజన్స్. ఈ భూలోకపు అధికారులు లేకపోతే భూలోకంలో వ్యక్తులను సంతోషపెట్టే క్రమంలో పరలోకపు రాజును మనం మర్చిపోతే మనం చాలా నష్టపోతాం. ఇక్కడ దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలకు శోధన వచ్చిందండి. ఒక శోధన వచ్చింది, టెస్ట్. వెళ్ళారు అంతే, బబులోన్ దేశానికి వెళ్ళారు. వెళ్ళగానే పరీక్ష వచ్చింది. ఏం పరీక్ష అంటే వాళ్ళ ఆత్మీయతకు పరీక్ష వచ్చింది. రాజు పరీక్షలు పెట్టాడులేండి, అది తర్వాత. రాజు పరీక్ష పెట్టాడు, కానీ వాడి ఆత్మీయ జీవితంలో ఒక పరీక్ష వచ్చింది. ఆత్మీయ జీవితంలో పరీక్ష ఏ రకంగా వచ్చిందంటే ఆహారం రూపంలో వచ్చింది. ఆహారం రూపంలో కూడా వస్తుంది ఆ పరీక్ష, వస్తుంది. ఎలా అయినా రావచ్చు పరీక్ష కదండి. నీ విశ్వాస జీవితంలో పరీక్ష ఎలాంటి పరిస్థితుల్లో అయినా రావచ్చు. వీరికి ఆహార విషయంలో పరీక్ష వచ్చింది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో శోధనను గుర్చిన ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. హల్లెలూయా. శోధన రాగానే ప్రపంచంలో ఇంకెవరికి రాదండి, నాకే వచ్చింది అన్నట్టు మనం ఫీల్ అవుతాం. బట్ దట్స్ నాట్ ట్రూ. ఎప్పుడైనా మీకు అనిపించిందండి, ఒక కష్టం రాగానే అమ్మో ప్రపంచంలో ఇంకెవరికి రాదండి, అంత కష్టం వచ్చిందండి నాకు అనిపిస్తుంది.
ఆ తర్వాత మనకన్నా చాలా పెద్ద పెద్ద కష్టాలు ఉన్న వాళ్ళ కష్టాలు వింటే అనిపిస్తుంది వాళ్ళ కష్టం ముందు నా కష్టం చాలా చిన్నదండి. శోధన వచ్చినప్పుడు కూడా అదే ఫీలింగ్, అమ్మో ప్రపంచంలో ఎవరికి రాదేమో ఇంత పెద్ద శోధన, ఈ శోధనలో పడిపోతాను, ఈ శోధనలో నిలబడలేను, ఈ శోధన ద్వారా నేను ఈ శోధన నుండి తప్పించుకోలేను అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులకు కలుగు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దిస్ ఈజ్ ఆర్డినరీ టెంప్టేషన్. అందరికీ వచ్చిందే, మీ ముందు చాలామందికి వచ్చింది, మీకు వస్తుంది అంతే. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. నాకు ఈ మాట చాలా 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 ఇష్టమైన మాట అండి. దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు? ఏ విషయంలో దేవుడు నమ్మదగినవాడంటే శోధన పంపిన శోధనలో మనల్ని నిలువబెట్టడానికి, స్థిరపరచడానికి, సహాయం చేయడానికి, శోధన నుండి విడిపించడానికి దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. శోధన వరకు తీసుకొచ్చి శోధనలో విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. తల్లిదండ్రులు చూడండి, పరీక్ష సెంటర్ వరకు తీసుకువెళ్తారు పిల్లల్ని, ఎగ్జామినేషన్ హాల్ వరకు. పిల్లలకు పరీక్షలు అంటే పేరెంట్స్కి పరీక్షలు అయినట్టు ఉంటుంది కదా, పేరెంట్స్కి తెలుసు అది. వీళ్ళు నిద్రపోరు, వాళ్ళు చదువుతున్నారా లేదా, మళ్ళీ ఉదయం లేపడం, మళ్ళీ రాత్రి వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు వాళ్ళకి అది ఇవ్వడం, ఇది ఇవ్వడం, ఇది తినరా, అది తినరా, బాగా చదువురా, నువ్వు ఎలా అయినా అంత తెచ్చుకోవాలి, ఇంత తెచ్చుకోవాలి, అది సాధించాలి, ఇది సాధించాలి. ఇంత కష్టపడిన, ఇంత తాపత్రయపడిన తల్లిదండ్రులు పిల్లలతో ఎంతవరకు వెళ్ళగలరు అంటే పరీక్ష హాల్ బయట గేట్ వరకే వెళ్ళగలరు. అక్కడ ఆల్ ది బెస్ట్ నాన్న, మంచిగా రాయని వచ్చేస్తారు ఇంటికి. అసలు పరీక్ష ఎవరు ఎదుర్కోవాలంటే కొడుకో కూతురో వాళ్ళు ఎదుర్కోవాలి. తల్లిదండ్రులు కూర్చొని రాయగలరండి పిల్లల కొరకు పరీక్ష? రాయలేరు. పిల్లల పరీక్ష పిల్లలే రాయాలి. కానీ విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొనే పరీక్షలలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే పరీక్ష హాల్లో కూడా దేవుడు వచ్చేస్తాడు మనతో పాటు. హల్లెలూయా. నీ ప్రక్కనే కూర్చుంటాడు, నువ్వు ఆయన మీద ఆధారపడితే నీ చేయి పట్టుకొని రాయించేస్తాడు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం అని చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చిన్నపిల్లలను స్కూల్లో జాయిన్ చేసే ముందు దైవజనుల దగ్గర తీసుకొచ్చి మా అబ్బాయికి ప్రార్థన చేసి అక్షరాభ్యాసం చేయించండి అని చేయించుకుంటారు తల్లిదండ్రులు. అక్షరాభ్యాసం చేయించేటప్పుడు పిల్లలకి జాన్ వెస్లీ గారు, పాస్టర్ గారు JESUS జీసస్ అని వాడికి రాదు. జే అంటే తెలీదు, ఈ అంటే తెలీదు, ఏమీ తెలీదు. ఎందుకంటే అప్పటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. అలాగా రాయిస్తారు. అక్షరాభ్యాసం సమయంలో వాడికి ఏం రాస్తున్నాడో తెలియకపోయినా రాయించే వారిని బట్టి బాగా రాసేస్తాడు ఆ స్లేట్ మీద. విశ్వాస జీవితంలో పెద్ద సమస్య రావచ్చు, పెద్ద శోధన రావచ్చు, కానీ దేవుని మీద నువ్వు ఆధారపడే విధానాన్ని బట్టి నీ విజయం అనేది బేస్ అయి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. ఎందులో నమ్మదగినవాడు? శోధనలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హీ విల్ బీ విత్ యూ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ అండ్ టెస్ట్. శ్రమలో, పరీక్షలో, శోధనలో నీతో పాటు ఉండే నమ్మదగిన దేవుడు. అంత మాత్రమే కాదు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. కొన్నిసార్లు ఇంజెక్షన్ వేస్తుంటే డాక్టర్, అమ్మ తట్టుకోగలనా అండి? తట్టుకోగలవు. ఇంజెక్షన్ నొప్పికి చచ్చిపోయే అంత ఇంజెక్షన్ అయితే ఏ డాక్టర్ వేయరు. ఒకవేళ అంత ఇంజెక్షన్ నొప్పికి, లేకపోతే ఆ డాక్టర్ కోసే కోతలు నొప్పి భరించలేమనుకుంటే డాక్టర్ అనెస్థీషియా ఇచ్చే చేస్తాడు, కానీ డైరెక్ట్ అయితే కోసేడు కదా. దేవుడు శోధనను అనుమతిస్తాడు, కానీ నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువ మాత్రం అనుమతించాడు. హల్లెలూయా. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ధైర్యంగా ఉండు, పర్వాలేదు. తట్టుకోలేనేమో అండి, తట్టుకోలేనంత ఇవ్వడు. నీ కెపాసిటీ ఏంటో ఎవరికి తెలుసు? నీ దేవునికి తెలుసు. హల్లెలూయా. నిన్ను నన్ను సృజించిన దేవుడు, హీజ్ ఆర్ మేకర్. ఆయన మనల్ని సృష్టించిందే ఆయన. శిరస్సు నుంచి పాదం వరకు డిజైన్ చేసి పంపించాడు ఈ లోకంలోకి. మన బలాలేంటి, బలహీనతలేంటి, మనం తట్టుకోగలిగిన శక్తి మనకి ఎంతవరకు ఉంది అన్నీ ఆయనకు తెలుసు. సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము. ఇది ఎలా అంటే కంప్యూటర్లో వైరస్ అని ఉంటుందండి. వైరస్ వచ్చిందంటే కంప్యూటర్లో డేటా అంతా పోతుంది, కంప్యూటర్ పనిచేయదు. కంప్యూటర్లో వైరస్కి యాంటీవైరస్ ఉంటుంది. పాము కాటు వేసిందంటే దానికి ఆ విషయాన్ని విరగొట్టడానికి మందు ఉంటుంది.
శోధన వస్తుందేమో కానీ శోధనతో పాటు దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రతి విశ్వాసి కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎవ్రీ లాక్ హ్యాజ్ అ కీ. ఉంటుందా ఉండదా? తాళాలు ఒక్కటే అమ్ముతారండి, తాళం కప్ప ఒకటే అమ్ముతారా కీస్ ఇవ్వకుండా? అలా అయితే మనం కొనుక్కోం. లాక్ ఉంటుంది, కీ కూడా ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా నేను ఏర్పాటు చేశాను. ఇప్పుడు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ఒక శోధనలో ఉన్నారు, ఒక సమస్యలో ఉన్నారు, ఒక పరీక్ష వారి ఎదుట ఉంది. తప్పించుకునే మార్గం ఉందా లేదా అంటే ఉంది. తప్పించుకునే మార్గాన్ని తల్లిదండ్రులతో డిస్కస్ చేయడానికి ఫోన్లు లేవు, గూగుల్ లేదు వెతకడానికి. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, వాట్ డు ఐ డూ? ఈ రోజుల్లో అందరికీ గూగుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏదైనా చిన్న సమస్య రాగానే గూగుల్లో వెతికేస్తున్నారు. ఏంటి, అంతకుముందు ఈ ఫోన్లు ఇవేం ఉండేవి కాదు. అప్పుడు లెక్కలు బాగా వచ్చేవి. ఇప్పుడు 2+2 అనగానే సెల్ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేస్తున్నారు. మైండ్ మొద్దుబారిపోయింది. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్స్, టెక్నాలజీ వచ్చేసి బుర్ర వాడట్లేదు. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారు అని అడిగే అవకాశం లేదు. దే హ్యాడ్ టు టేక్ అ డెసిషన్. స్ట్రాంగ్గా నిలబడ్డారు, సరైన నిర్ణయం తీసుకున్నారు, వెళ్ళి మాట్లాడారండి. దే ఓపెన్ దేర్ మౌత్ ఫర్ ద రైట్ రీజన్. చాలాసార్లు నోటిని వ్యర్థమైన పరిస్థితుల్లో తెరుస్తాం కానీ మాట్లాడాల్సినప్పుడు తెరవం అండి కొన్నిసార్లు. ఎస్ ఆర్ నో? తెరవాల్సిన సమయాల్లో తెరవం. దేవుని గురించి చెప్పడానికి తెరవం, ప్రేమతో కూడిన మాటలు మాట్లాడడానికి తెరవం, ఇతరులను ఆదరించడానికి నోరు తెరవం, ఇతరులను ధైర్యపరచడానికి నోరు తెరవం. కొంచెం ఒక్క మాట చెప్పండి, ఈ పని అయిపోద్దంట అంటే తెరవం నోరు. శాపనార్థాలు పెట్టడానికి, బూతు మాటలు మాట్లాడడానికి, సినిమా పాటలు పాడడానికి, కోపాన్ని అంతా ప్రదర్శించడానికి ఈ నోరు తెరుస్తూ ఉంటాం చాలాసార్లు. ఇక్కడ దానియేలు నోరు తెరిచాడు. హీ ఓపెన్ హిజ్ ఐస్ మౌత్ ఫర్ ద రైట్ రీజన్. సరి అయిన పని కొరకు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు చూడండి, 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందున అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను 8వ వచనం మధ్య భాగంలో చూద్దాం. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడడానికి వెళ్ళి మాట్లాడాలంటే భయం అండి. ఏమనుకుంటారో, ఏమంటారో, ఏదో ఒకటి అంటారు. నువ్వు వెళ్ళి ప్రయత్నం చెయ్యం. చాలాసార్లు చెడు విషయాలకేమో తొందరపడి వెళ్ళిపోతాం అసలు ఆలోచించకుండా. మంచి విషయాలకు ఒక్క అడుగు వేసి వెళ్ళి మాట్లాడాలంటే భయం అండి. ఏమనుకుంటారో, నపుంసకుల అధిపతి ఏమంటాడు? హ్యావ్ యూ ఎవర్ ఫేస్ దిస్ సిచ్యువేషన్? అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు ఆకాశం నుండి. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి నోరు పదే పదే తెరిచేస్తుంటాడు. అసలు సిసలైన మాటలు మాట్లాడడానికి ఎందుకు భయపడిపోతున్నారు? నా దేవుని పక్షంగా నేను నిలబడాలనుకుంటున్నాను, దయచేసి నేను ఈ పని చేయలేనండి. వెళ్ళి ఆఫీస్లో మాట్లాడడానికి రాదు, మాటలు రావు కొన్నిసార్లు మనకి. ఇక్కడ దానియేలు నపుంసకుల అధిపతితో వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఈ ఆహారాన్ని పుచ్చుకొనకుండా సెలవియ్యండి అని అనగానే దానియేలు చేయాల్సిన పని దానియేలు చేసినప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు. హల్లెలూయా. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ దేవుడినే చేసేయమంటాం. ఎలా అంటే ఇంటి ఇల్లాలు బెడ్రూమ్లో కూర్చొని ఈరోజు మాకు కావాల్సిన టిఫిన్లు అన్నీ కిచెన్లో నువ్వే ఏదో రకంగా వండేటట్టు చూడు నాయన అన్నట్టు ఉంటుంది. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. యూ హ్యావ్ టు గో అండ్ డూ యోర్ పార్ట్. దానియేలు వెళ్ళి నపుంసకుల అధిపతితో ప్రార్థనాపూర్వకంగా, ఐఎమ్ ష్యూర్ హీ ప్రేడ్. డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దానియేలు ప్రార్థనాపరుడైన వ్యక్తి కాబట్టి ప్రార్థన చేయకుండా వెళ్ళి మాట్లాడాడని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని వెళ్ళుంటాడు. నపుంసకుల అధిపతితో మాట్లాడితే నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు నాకు కృపా కటాక్షములను నొంద దేవుడు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు ఆయన కొరకు ఒక్క అడుగు వేస్తే నీ కొరకు అధికారుల మనసులు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కెన్ గాడ్ చేంజ్ పీపుల్స్ హార్ట్స్? ఎస్, అబ్సల్యూట్లీ. మనుషులతో నీ పక్షంగా దేవుడు మాట్లాడతాడు. ముందు నువ్వేం చేయాలో నువ్వు అది నువ్వు చేయి. నువ్వు ప్రార్థన చేయి, ఆశ కలిగి ఉండు.
నీ ప్రయత్నం నువ్వు చేయి, దేవుడు చేయవలసిన కార్యం దేవుడు చేస్తాడు. నపుంసకుల అధిపతి దృష్టికి దేవుడు దానియేలును ఒక కృపా కటాక్షములు ఇచ్చినప్పుడు అతను అన్నాడు, ఏం పర్వాలేదు, మీరు ఈ భోజనాన్ని తినకుండా ఉండండి. ఆ తర్వాత దానియేలు తన స్నేహితులు ఒక విషయాన్ని అడుగుతున్నారు. 12వ వచనం, భోజనమునకు శాఖాధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షించి. ఇందాక ఒక మాట చూస్తున్నాం, వేడుకొనగా అనే మాట చూసాం. చాలా ప్లీజింగ్ అడుగుతున్నాడు. ఇక్కడ దయచేసి మమ్మల్ని పరీక్షించి, ప్లీజ్ టెస్ట్ అస్. ప్లీజింగ్ బిహేవియర్. ఈ లోకంలో చాలాసార్లు అనుకుంటాము, యారగెంట్ పీపుల్ మూర్ఖత్వంతో పొగరుబోతుగా తల పొగరుగా ఉండే వాళ్ళకి అధికారం స్వంతం అవుతుంది అనుకుంటామండి. బైబిల్ అది చెప్పట్లేదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకో. మనం అనుకుంటాం సాత్వికంగా ఉంటే మా పొలం కూడా కబ్జా చేస్తున్నారండి, మా ఇంటిని కూడా కబ్జా చేస్తున్నారండి సాత్వికంతో ఉంటే. కాదు, ఒకవేళ అలా కనిపించొచ్చేమో, కానీ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ద మీక్ షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. సాత్వికము, దీనత్వం. దానియేలు అతని స్నేహితులు వెళ్ళి వేడుకుంటున్నారు, అయ్యా దయచేసి మమ్మల్ని పరీక్షించి చూడండి, మీకే తెలుస్తుంది అని అంటే, ఆ తర్వాత చూడండి దేవుడు చేసిన కార్యం. 15వ వచనం, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా 10 దినములు పరీక్షించిన తరువాత అద్భుతమైన పరిస్థితి, దేవుడు అద్భుత కార్యము చేశాడు. మంచి ఆహారం తీసుకుంటున్న వాళ్ళ ముఖాల కంటే శాకాహారం నీళ్లు తాగుతున్న వాళ్ళ ముఖాలు కలగా, అది నా యేసే గొప్పతనం. హల్లెలూయా. నువ్వు ఆయన పక్షంగా నిలబడితే అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అందరూ అవాక్ అవుతారు. అందుకే మనం మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యం చేస్తే ఎప్పుడు ఆలోచించినా దేవుడు చేసిన కార్యం నీకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, అబ్బురం వేస్తుంది. ఇలాంటి కార్యం చేశాడండి. అందుకే దేవుని వాక్యంలో ఉంది, తరతరములకు ఆయన విశ్వాస్యతను తెలియజేసేదని. అంటే ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసే ఆశ్చర్యకార్యాలు కొన్నిసార్లు ఏదో చెప్పుకొని మర్చిపోయేటట్టు ఉండవు, కానీ ఒక తరం నుండి ఇంకొక తరానికి అందించేవిగా ఆ సాక్ష్యాలు, ఆ గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. దానియేలు అతని స్నేహితుల యొక్క ముఖాలు పరీక్షించబడిన తరువాత చాలా కళగా, చాలా ప్రకాశంగా, చాలా అద్భుతంగా కనబడ్డాయి. దానియేలు అతని స్నేహితులు భూలోకపు రాజుకు భయపడిన దానికంటే ఎక్కువగా పరలోకపు రాజుకు భయపడ్డారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, దేవుడు వీరి పక్షంగా కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే, మమ్మును మేము అపవిత్రపరచుకోము అనుకున్నారంట. అపవిత్రపరచుకొనకుండా జీవించడము చాలా సవాలుతో కూడిన జీవితం. ఎందుకంటే ఎక్కడ చూసినా పాపమే. బయటకు వెళ్ళి కరోనా అంటించుకోకుండా రావడం ఆశ్చర్యం. అంటించుకోవాలంటే ఎక్కడైనా అంటించుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడ ఉంటుందో తెలీదు, అన్ని దగ్గరలో ఉండొచ్చు. పాపం ప్రపంచం అంతా ఉంది, ప్రపంచం నిండా ఉంది. ప్రపంచంలో మునిగి తేలుతున్నారు జనులు పాపంలో విచ్చలవిడిగా. కానీ ఇలాంటి ప్రపంచంలో, పాప ప్రపంచంలో పరిశుద్ధంగా జీవించడం ఒక సవాలు. వీళ్ళు అది తీర్మానం తీసుకున్నారు. ఇలాంటి తీర్మానం తీసుకోవడానికి వాళ్ళకి పళ్ళన్నీ ఊడిపోయి, తల్లంతా నెరిసిపోయి, నడు వంగిపోయి, ఓ వాకింగ్ స్టిక్తో ఉండి పాపం చేయమనుకోలేదండి. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. దే వర్ ద బెస్ట్, దే వర్ ద క్రీమ్ ఆఫ్ ద ల్యాండ్. ఆ దేశంలో శ్రేష్ఠులు వాళ్ళు. శ్రేష్టమైన యవ్వనాన్ని దేవుని కొరకు అర్పించారు. హల్లెలూయా. శ్రేష్టమైన నీ జీవితం యేసయ్య చేతిలో పెట్టు, శ్రేష్టమైన కార్యాలే దేవుడు చేస్తాడు. జాన్ వెస్లీ గారు మంచి యవ్వనంలో రక్షించబడిన తర్వాత ఒక తీర్మానం తీసుకున్నారంట, 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోను, నా శ్రేష్టమైన యవ్వన కాలము, యవ్వన బలం అంతా దేవుని కొరకే వాడాలని. హల్లెలూయా. వెస్లీ గారికి 30 సంవత్సరాలు అప్పుడు అయింది మా వివాహం. అండ్ హీ నెవర్ రిగ్రెట్స్ దట్ డెసిషన్.
నేను అంత ఆలస్యంగా ఎందుకు చేసుకున్నానా పెళ్ళి? సంబంధాలు రాకనా? కాదే, బోల్డ్ అన్ని సంబంధాలు. ఏ ఊరికి మీటింగ్కి వెళ్ళినా అక్కడ నుంచి సంబంధాలు వచ్చేవి. ఆశ్రమ గారు వాళ్ళకి అది పెద్ద తలనొప్పి అయిపోయేది, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలా అని. దేవుని సమయం కొరకు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టి, అవసరం లేదు, వివాహం కాదు నాకు ముఖ్యం, దేవుని సేవలో వాడబడము ముఖ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవ్వన బలం నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయడానికి కాదు నాకు కావాల్సింది, నా దేవుని కొరకు నేను వాడతా, నా దేవుని కొరకు నేను ఖర్చు పెడతాను. యేసు ప్రభు మన కొరకు ప్రాణం ఎప్పుడండి అర్పించింది? 50 సంవత్సరాలు అప్పుడా? రిటైర్మెంట్లోనా? 33.5 సంవత్సరం, మంచి యవనంలో, ద బెస్ట్ టైం ఆఫ్ హిజ్ లైఫ్. మంచి యవనంలో శ్రమ పడ్డాడు, మంచి యవనంలో నలుగొట్టబడ్డాడు, మంచి యవనంలో ఆయన దేహం మన కొరకు దున్నబడింది, మంచి యవనంలో అవమానం మన కొరకు పొందాడు. ముసలోళ్ళకైనా కొంచెం అయిపోయిందిలే జీవితం, ఇంకేముంది అన్నట్టు ఉంటుంది. కానీ యవన కాలంలో అవమానకరంగా మాట్లాడుతుంటే ఎంత పౌరుషం వస్తుందండి. ఉప్పు కారాలు తింటున్నాం కదా మనం, ఇంత మాట చిన్నపిల్లలే పడట్లేదు, కోపాలు తాపాలు అన్నీ వచ్చేస్తున్నాయి. మంచి యవనంలో ఏ పాపము లేని పరిశుద్ధుడైన యేసయ్య సర్వలోకం యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన భుజాల మీద మోసాడంటే, ఆ సిలువ దాని వెయిట్ యేసు ప్రభు మీద ఉంచిన బరువు కంటే మన పాప భారం చాలా చాలా బరువైంది. హీ క్యారీడ్ ద వెయిట్ ఆఫ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం యొక్క పాపాల బరువు అంతా మోసాడు. ఇంకొకళ్ళు చేసిన ఒక్క నేరం మన మీద వేస్తేనే ఆ బరువుతో మనం ఊపిరాడదు. అయ్యో ఎవరో చేశారండి నన్ను అంటున్నారు, ఎవరో చేశారండి నన్ను అంటున్నారు, ఎంత బాధపడిపోతామో. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ దోషం చేయలేదు, మనందరి దోషం ఆయన మీద వేసుకున్నాడు విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగా. ఈ 4 యవనస్తులు మంచి యవనంలో ఉన్నారు. ఆహారం తినడం ఎంతసేపు, తింటే వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, వాళ్ళని తింటే వాళ్ళ డెసిషన్స్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు ఇలా చేస్తున్నారు తప్పు అని గద్దించే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళపైన అజమాయిషి చేసేవాళ్ళు లేరు. అందరూ తింటున్నారు, అందరూ తింటుంటే మనకి తినాలనిపిస్తుంది. మంచి మంచి వాసనలు వస్తుంటే ఎలా ఉంటుందండి, నోరు ఊరిపోతూ ఉంటుంది. నిలబడ్డారు, పర్వాలేదు. నిలబడడం కష్టం దేవుని కొరకు, కానీ దాని ప్రతిఫలం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. తట్టుకోవడం కష్టం, శ్రమలు అనుభవించడం కష్టం, లోకాన్ని వద్దనుకోవడం కష్టం, పాప జీవితం వద్దనుకోవడం కష్టం. ఈజీగా వచ్చే లోక సంబంధమైన సుఖాలు, బెనిఫిట్స్ నాకు వద్దు, నేను నిలబడతా ప్రభు కొరకు, న్యాయంగా జీవిస్తాను, పరిశుద్ధతను కాపాడుకుంటాను, ఆయన సమయం కొరకు ఎదురు చూస్తాను అనడం చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ ఈజీ. నిలబడ్డారు 4 యవనస్తులు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు. యు ఆర్ నాట్ యువర్ ఓన్. నీ సొంతం నువ్వు కాదు. కానీ మనం ఎలా బ్రతుకుతాం? నా లైఫ్ నా ఇష్టం, అంతే కదండి. కొంతమంది యవనస్తులు టీషర్ట్స్ మీద చూస్తున్నాను, మై లైఫ్ మై విష్, మై లైఫ్ మై వే. ఎవరికైనా ఎవరి మీద కోపం వస్తే వాట్సాప్ స్టేటస్లో వెళ్ళిపోద్ది అదంతా కదా. వాట్సాప్ స్టేటస్లో వాళ్ళకున్న బాధ, వాళ్ళకున్న కోపం, వాళ్ళకున్న ఆక్రోషం అంతా చూపిస్తారు. ఆ స్టేటస్ చూసినోడికి అర్థం అవ్వదు, కన్ఫ్యూజన్, ఎవరిని అంటున్నాడని, ఎవరిని అంటున్నారు, ఎవరితో చెప్తున్నారు, ఇది అర్థం అవ్వదు. మీరు మీ సొత్తు కారు. ఎవరైనా మనకి ఇలా ఉండు అని చెప్తే ఎంత కోపం వస్తుందో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితం నీ ఇష్టం కాదు. ఇట్స్ నాట్ యువర్ విష్. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో అన్నాడు, నా చిత్తము కాదు, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం. మీరు మీ సొత్తు కారు,
విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. ఈ దేహం దేవుని ఆలయం కాబట్టి తాగడం ఎందుకు పాపం? డ్రగ్స్ తీసుకోవడం ఎందుకు పాపం? సిగరెట్లు స్మోక్ చేయడం ఎందుకు పాపం? దేహాన్ని అవి పాడు చేస్తాయి. దేహాన్ని పాడు చేస్తే దేవుని ఆలయాన్ని పాడు చేసినట్టే. కొంతమంది అడుగుతారు, బైబిల్లో డ్రగ్స్ తీసుకోవద్దని ఎక్కడుందండి? బైబిల్ కాలంలో డ్రగ్స్ లేవేమో, బట్ నువ్వు తీసుకొని మత్తు పదార్థాలు నీ దేహాన్ని, నీ దేహంలో అవయవాల్ని పాడు చేస్తాయి అంటే దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నట్టే. అని ఏం పడితే అది తినేస్తానండి నేను. కొంతమంది బాడీని డస్ట్బిన్లా ట్రీట్ చేస్తారు, తెలుసా అండి? బాడీని డస్ట్బిన్లా ట్రీట్ చేయడం అంటే ఇంట్లో మిగులు తగులు అంతా వేసేస్తుంటుంది తల్లి. ఆ కడుపు ఒక చిన్నపాటి డస్ట్బిన్లా తయారవుతుంది. ఈవిడ ఆరోగ్యం పోద్ది, ఆ తర్వాత ఇల్లంతా అలాగే ఉంటుంది. ముందు తల్లులు బలంగా ఉండాలి స్త్రీలు. యూ హ్యావ్ టు ఈట్ హెల్దీ. పిల్లలు వదిలేసినవి అన్నీ పాడైపోయినవి బూజు పట్టేసేయండి, డస్ట్బిన్లో పడేయడం కంటే కడుపులో వేసేస్తానని వేసేస్తే ప్రాబ్లం, మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుంది. ఈ దేహము దేవుని ఆలయం. యూ హ్యావ్ టు కీప్ ఇట్ హెల్దీ, యూ ఆల్సో హ్యావ్ టు కీప్ ఇట్ ప్యూర్. పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఆరోగ్యంగా కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దేహంలో దేవుడు ఉంటాడు కాబట్టి. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏం స్తుతిస్తావు? ఆ నొప్పులు ఈ నొప్పులు ఉంటే మందిరానికే రాలేవు, చప్పట్లే కొట్టలేవు, మోకాళ్ళే వేయలేవు, స్వరం ఎత్తి దేవుని స్తుతించలేవు. నీకున్న డబ్బంతా హాస్పిటల్కి పోసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఏమి దేవుని ఘనపరుస్తావు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎరగకపోతే ఎరగండి. నో ఇట్, ప్లీజ్ నో ఇట్. లివ్ ఇంటెన్షనలీ. ఉద్దేశపూర్వకంగా బ్రతకాలంటండి. బ్రతికేస్తున్నాను, పొద్దునైంది రాత్రి అయింది, పొద్దునైంది రాత్రి అయింది. ఈ మాట ఎక్కువ వింటూ ఉంటాం. అప్పుడే అయిపోయిందండి సంవత్సరం, అప్పుడే వచ్చేసిందండి అక్టోబర్, అప్పుడే ఇంకో పుట్టినరోజు వచ్చేసిందండి. ఎలా అయిపోతుందో తెలియదండి కాలం. నిజమే, కాలం పరిగెడుతుంది. వేట కానీ నాడి కంటే వడిగా పరిగెడుతున్నాయి దినాలు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది టైం. కానీ ఇంటెన్షనల్ లివింగ్, ఉద్దేశంతో బ్రతకాలి. ఈరోజు ఏంటి? ఈరోజు ప్రభు కొరకు ఏం చేశాను? ఈరోజు నా దేవుని నేను ఎలా ఘనపరిచాను? ఈరోజు నా సమయాన్ని నా దేవుని కొరకు ఎలా నేను వెచ్చించాను? ఈ నలుగురు యవనస్తులు అనుకున్నారు, మా దేహము దేవుని ఆలయము, ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా మేము కాపాడుకుంటాము. ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని పాడు చేయడానికి ఎంతమంది రాజులు వచ్చినా, ఎన్ని వలలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నానికి పడము. హల్లెలూయా. నీకుందా ఆ స్థిరమైన మనసు? పాపంలో పడకుండా నిలబడాలి అని విశ్వాసిలో ఉండాలి ఒక తీర్మానం, ఒక స్థిరమైన తీర్మానం. మనకు లేకపోతే కుదరదండి. విశ్వాసి పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమా? సాధ్యం. నిలబెట్టడానికి దేవుని శక్తి ఉందా? ఉంది. కానీ నిలబడాలని నీకుందా? నీకు లేకపోతే నిలబడలేవు. వడిగా ప్రవహిస్తున్న గోదావరి నీటిలో వెళ్ళిపోతాను పడిపోతే ఎవరు ఆపుతారు నిన్ను బ్రతికించాలని దేవునికి ఉంది, నువ్వు బ్రతకాలని నీ కుటుంబానికి ఉంది. వడిగా ప్రవహిస్తున్న నీటి వైపు పరిగెత్తుకొని వెళ్ళిపోతే ఆకాశం నుండి చెయ్యొచ్చి లేపుతుందా నిన్ను? పాపంలో పడకుండా నిలబడాలి అనే తీర్మానము ఈ నలుగురు యవనస్తులు చేసుకున్నారు. కాబట్టే వారు దేవుని కొరకు దేవుడు నపుంసకుల దృష్టి, అధిపతుల దృష్టిలో వీరికి దయను పుట్టించారంట, కరుణా కటాక్షములు ఇచ్చారు. ఆయన అన్నాడు, పోన్లే మిమ్మల్ని నేను టెస్ట్ చేస్తాను కొన్ని రోజులు, మీరు ఏ ఆహారం కోరుకున్నారో ఆ ఆహారాన్ని మీకు ఇస్తాను అన్నాడు. దేవుడు కార్యం చేశాడు. వీరి ముఖములు ఇతరుల కంటే సౌందర్యముగా కళగా కనబడాయి. ఆ తర్వాత నుంచి శాఖాధాన్యాదులు సప్లై చేశారంట. హల్లెలూయా. పరీక్ష అన్నిసార్లు రాదు, చెప్పాను కదా. క్వార్టర్లీ ఎగ్జామ్స్ స్కూల్లో కాలేజీలో చేరిన 3 నెలలకే వస్తాయి. మళ్ళీ ఇంకొక 3 నెలల వరకు పరీక్షలు ఉండవు. చిన్న అసైన్మెంట్స్, ఈ ఏమన్నా సబ్మిట్ చేయాల్సి ఉంటుందేమో, చిన్న అసెస్మెంట్స్ ఉంటాయేమో. కానీ మళ్ళీ ఇంకో 3 నెలలకు హాఫ్ ఇయర్లీ, మళ్ళీ ఇంకొక 6 నెలలకి యాన్యువల్ ఎగ్జామ్స్. ఇప్పుడు చిన్న పరీక్ష ఎదుర్కొన్నారు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు. ఇంకా వాళ్ళకి ప్రతిరోజు శాఖాధాన్యాన్ని, శాకాహారాన్ని ఇంకా ప్రతిరోజు అక్కర్లేదు, శ్రమ ప్రతిరోజు అక్కర్లేదు, పరీక్ష. విశ్వాస జీవితంలో గట్టి పరీక్ష రాగా నిలబడు ప్రభు కొరకు.
పరీక్షకు తగిన ఫలితం ఇస్తాడు నీకు, పరీక్షకు తగిన బహుమానం ఇస్తాడు, ఆయనకి మహిమ వస్తుంది. ప్రతిరోజు నేను పరీక్ష రాయాల్సి వస్తుందని నువ్వేం బాధపడిపోవాల్సిన అవసరం లేదు. పరీక్షలో నువ్వు జయం వస్తే ఆ జయమును యూ కెన్ లివ్ అండ్ సెలబ్రేట్ దట్ జాయ్. ఆ తర్వాత 17వ వచనం, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. చాలండి. దేవుడు వీళ్ళు దేవుని పక్షంగా నిలబడినందుకు దేవుడు వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. అన్నీ ఇస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు ఆయన, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర కొదువ లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మళ్ళీ అన్నాడు, గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఏంటి? నా కప్పు నిండిపోయింది, ఇంకా పడిపోతుంది అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పంచుతున్నాను బ్లెస్సింగ్స్, అంత ఎక్కువ అయిపోయాయి. దానియేలుకు తన స్నేహితులకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడు. ఎవ్రీథింగ్ దే నీడెడ్. వాళ్ళకు కావలసిన జ్ఞానము, సకల ప్రావీణ్యత, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచన. ఆ తర్వాత చూడండి, విజయాల పరంపర దానియేలు గ్రంథం అంతా చూస్తామండి మనం. హల్లెలూయా. ఫస్ట్ పరీక్షలో గట్టిగా నిలబడ్డారు, తీర్మానం తీసుకున్నారు, కాంప్రమైజ్ అవ్వము, నిలబడతాం ప్రభు కొరకు. ఇంతకంటే పెద్ద సమస్య వచ్చినా, ఇంతకంటే పెద్ద పరీక్ష వచ్చినా, ఈ రాజు మారి ఇంకొక రాజు వచ్చినా, మమ్మల్ని దేవునిలో నుండి ఆత్మీయతలో నుండి తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎంతమంది ఎన్ని విధాలుగా చేసినా నిలబడతాము అని యవనస్తులు అనుకున్నారు. చాలా పరీక్షలు వచ్చాయి. మీరు తర్వాత దానియేలు గ్రంథం చదవండి, మీకు తెలుస్తుంది. ప్రతి పరీక్షలో విజయమే, ప్రతి పరీక్షలో దేవునికి విజయం, దేవునికి మహిమ, దేవునికి ఘనత. వీళ్ళు కూడా ఆ బబులోన్ దేశంలో అంతకంతకు హెచ్చించబడ్డారు అనే మాట వాక్యాన్ని చూస్తామండి. ఆఫ్టర్ ఎవ్రీ టెస్ట్ గాడ్ ప్రమోటెడ్ దెమ్ టు అనదర్ లెవెల్. నువ్వు పాపంలో పడే కొద్దీ దిగిపోతూ ఉంటావు తెలుసా. అంటే అందరం భూమి మీద నడుస్తున్నట్టు ఉంటుందిలేండి, బయటికి మళ్ళీ ఏదో గుంటలో పడం, బయటకు అంతా బాగానే ఉంటాం, కానీ ఆధ్యాత్మికంగా రాజీ పడిపోతూ ఉంటాం. జీవితం పతనం అయిపోతూ ఉంటుంది. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు, దేవుడు అంటే ప్రేమ ఉండదు, విలువలు ఉండవు బ్రతుకుకు. ఒక నష్టం తర్వాత మరొక నష్టం, అన్ని విధాలుగా పతనం స్టార్ట్ అయిపోద్ది, డౌన్ఫాల్. దేవునిలో నిలబడుతూ ఉంటే పరీక్షలే, కష్టమే, సవాలే, శోధనే, శ్రమే. దేవునిలో నిలబడుతూ ఉంటే అంతకంతకు ఆయన హెచ్చిస్తూ నడిపిస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు అనే మాట వాక్యంలో చూస్తున్నాం. నువ్వు దేవుని కొరకు నిలబడతావా? ఏ సమస్య మీ ఎదుట ఉందో ఈ ఉదయకాల సమయంలో నాకు తెలీదు. ఆ సవాలు చూసి, ఇంత సవాలు ఎదుర్కోవడం అంత అవసరమా నాకు? ఇంత శ్రమ అవసరమా? రాజీ పడిపోదాంలే, పర్వాలేదు. వాళ్ళ సలహా వీళ్ళ సలహా తీసుకొని ఏది ఈజీయో అది చేద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. చాలాసార్లు లోకం మనల్ని ఏమని శోధిస్తుందంటే, ఏది సులభమో అది చేయి. డోంట్ చూజ్ వాట్ ఈజ్ రైట్ బట్ చూజ్ వాట్ ఈజ్ ఈజీ. లోకం అని చెప్తుంది. కాపీ కొట్టి పాస్ అయితే ఈజీ, ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. కష్టపడి చదివి రాస్తే కూడా మంచి మార్కులు వస్తాయి, కానీ కష్టం కదా, కష్టపడకు. ఈజీగా సంపాదించుకోవాలి, ఈజీ వేలో పైకి వెళ్ళాలి. సాతాను కూడా అదే అంటాడు, ఈజీ. కానీ దేవుడు చెప్తుంది, డోంట్ చూస్ ద ఈజీ వే, చూస్ వాట్ ఈజ్ రైట్. ఏది మేలైనదో దాన్ని చేపట్టు, ఏది సులభమైనదో, ఏది నీకు సౌకర్యవంతంగా కనిపిస్తుందో అది కాదు నువ్వు చేపట్టాల్సింది. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు సులభమైన దాన్ని ఎంచుకోలేదు, కానీ ఏది సరి అయినదో దాన్ని ఎంచుకున్నారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక తీర్మానం, సరి అయిన మార్గం, ఎప్పుడు మన ఎదుట ఉంటాయి. సరి అయిన మార్గము, తప్పుడు సరికాని మార్గం, సరి అయిన మార్గం ఏది ఎంచుకుంటాం? దేవుడు నీకు 100% తన సహాయం ఇస్తాడు సరి అయిన మార్గాన్ని ఎంచుకుంటే. ఆ మార్గంలో నడవడానికి, నిలబడడానికి అనుక్షణం నిన్ను బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. ఇందాక చెప్పాను కదా, పరీక్ష హాల్ దాకా తెచ్చి వదిలిపెట్టాడు, పరీక్ష హాల్లోకి కూడా వస్తాడు నువ్వు ఆయనతో ఉంటే, ఆయన మీద ఆధారపడితే. కానీ సులభమైన మార్గం ఏది అని నువ్వు ఎంచుకొని దేవుని విస్మరిస్తే దాని తర్వాత నష్టం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
ఈ ఉదయకాల సమయంలో దేవుడు మంచి సమయాన్ని మనకిచ్చాడు. ఆయన ఉన్నాడు మనతో. ప్రభువా, మేలైన మార్గాన్ని, సరి అయిన మార్గాన్ని ఎంచుకునే కృప నాకు ఇవ్వు ప్రభువా. నీ సహాయం కావాలయ్యా, నాకు నీ సహాయం కావాలి. అందరం 2 చేతులు ఎత్తి చెప్దాం, ప్రభువా నీ సహాయం కావాలి, నీ కృప నాకు కావాలయ్యా, అనుక్షణము నీ కృప కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నువ్వు లేకపోతే I cannot make the right decisions in my life without your help, Lord. ఎంతమంది సహోదరులు గర్భములు మూయబడి సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారో, ప్రభువా ఒక అద్భుతం చేయ, ఒక బిడ్డనివ్వయ్యా, ఒక బిడ్డనివ్వయ్యా, నీ సేవకిస్తాను, ఒక బిడ్డనివ్వయ్యా, నీ కోసం పెంచుతాను, ఒక బిడ్డనివ్వయ్యా, నా కుటుంబంలో లోటు తీర్చు. ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆ ప్రియ సహోదరుల కొరకు సంఘమంతా కలిసి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న సహోదరులు ఎవరైతే ఉన్నారో, మీ కడుపు భాగంలో మీ చేయి నుంచండి. విశ్వాసంతో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన దేవుడు గొప్పవాడు, ఆయనకు సర్వం సాధ్యం. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. డాక్టర్లు చేయలేని కార్యము, మందుల వలన అవ్వని పనులు దేవుని కృప ద్వారా సాధ్యపడతాయి. ఆయన కరుణ కటాక్షములు మనపై ఉంచేవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఎంతోమంది సహోదరులు అయితే వివాహమయ్యి నెలల నుండి, సంవత్సరాల నుండి ప్రభా 5, 10, 15 సంవత్సరాలు గర్భఫలము కొరకు ఎదురు చూస్తూ ఆశగా కనిపెడుతున్నారా ప్రభా. యేసు నామములో మూయబడిన గర్భములు తెరవబడును గాక. వారు నాయన గర్భం దాల్చకుండా ఏ ఆరోగ్య సమస్యలు, ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ తీర్చయ్యా, అన్నీ తీర్చు ప్రభా. నీలో సృజనాత్మక శక్తి ఉంది కనుక స్తోత్రాలు. శూన్యంలోని సమస్తాన్ని సృజించావు. ఖాళీ గర్భాలలో చంటి బిడ్డలు మీరు పెట్టండి అయ్యా, జీవాన్ని పోయండి అయ్యా, అద్భుతాలు చేయండి ప్రభా. లైవ్లో ఎంతమంది కుటుంబాలు పాలు పొందుతున్నారో, నీ మందిరంలో ఎంతమంది బిడ్డలు మొరపెట్టుకుంటున్నారో అయ్యా, అద్భుతాలు జరిగించండి, మేలు చేయండి. శారాను, హన్నాను, ఎలిజబెత్ను, రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ బిడ్డల పట్ల కార్యం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎంతమంది ఉద్యోగాల కొరకు కనిపెడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు, కుటుంబ పోషణ కష్టమై ఎంతమంది మానసికంగా కృంగిపోయారో, భార్యను పిల్లలను పోషించుకోలేని స్థితిలో, యవనస్తులు ఎంతమంది జాబ్ ట్రయల్స్ చేస్తూ సఫలం కాలేక నిరాశపడుతున్నారో వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇతరుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే మనకు క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు 2 అంతలుగా యోబును ఆశీర్వదించాడని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. నాకు లేదండి ఈ సమస్య, నేను ఎందుకు ప్రార్థన చేయాలనుకోవద్దు. ఇతరుల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు మన పట్ల మేలు చేస్తాడు. పరిశుద్ధడానికి స్తోత్రాలయ్యా. ఉద్యోగాల నిమిత్తం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో ప్రభువా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయత్నాలు సఫలం కాక ఎంతమంది నిరాశలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎక్కడ రైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎక్కడ ఏ ద్వారం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాలో వారికి తగిన నడిపింపును, సహాయం ఇవ్వండి ప్రభా. ఓపెన్ డోర్స్ ఫర్ దెమ్ లార్డ్. మీరు ద్వారాలు తెరిస్తే అది ఎవరు ముయ్యలేరని వాక్యంలో ఉంది ప్రభా. యేసు నామములో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగములు అనుగ్రహించబడును గాక. గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్న వారికి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి. ప్రైవేట్ జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ప్రైవేట్ జాబ్స్ దయచేయండి. ఉద్యోగాల ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవ్వండి. ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ఉద్యోగ స్థలంలో తోటి నాయన మరి ఉద్యోగస్తులతో, అధికారులతో ఎంతమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభా. ప్రాముఖ్యంగా నిన్ను ఎరిగిన వారుగా ప్రభా మరి ఇతరుల ద్వారా చిన్నచూపు చూడబడుతూ ఇతర ద్వేషానికి నాయన ఎంతమంది లోనవుతున్నారో వాళ్ళని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం ఆల్రెడీ ఎంతమంది చేస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్న సామర్థ్యం ఇవ్వండి అయ్యా. దానియేలుకు, శద్రక్, మేషక్, అబేద్నెగోలకు, దానియేలు బబులోను దేశంలో కావలసిన జ్ఞాన వివేకములను అన్నీ నీవు అనుగ్రహించావు ప్రభా. ఉద్యోగం చేస్తున్న నీ బిడ్డలు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగినట్లు, వారి ఉద్యోగంలో వారి మీద పెట్టబడిన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించినట్లు నీ సహాయము వారికి అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వివాహ వయసుకొచ్చి పెళ్లి కాకుండా ఎంతమంది వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీ కుమారులు, మీ కుమార్తెలు ఎవరైతే వివాహ వయసుకు వచ్చినారో వారి కొరకు దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేద్దాం.
మన దేవుడు మేలు చేసే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఏకాంగులను సంసారులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన కార్యాలు చేసేవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. నీ సన్నిధిలో వివాహం కొరకు నాయన, వివాహ వయసుకు వచ్చి ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. కాలాలు సమయాలు నీ వశంలో ఉన్నవు కనుక స్తోత్రాలు. మా జీవితాల్లో ఏ సమయానికి ఏం జరగాలో అన్నీ నీకు తెలుసు ప్రభా. నువ్వు పరలోకపు తండ్రివైన అయ్యా, ఏది నువ్వు ఆలస్యం చేయవు, అన్నీ తగిన సమయంలో జరిగించేవాడవు కనుక స్తోత్రాలు. వివాహం కొరకు ఎదురు చూస్తున్నా చెల్లెమ్మల కొరకు, తమ్ముళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవాద్భుతాలు చేయండి. నీవు కట్టకపోతే ఇల్లు కట్టువారి ప్రయాస వ్యర్థమని నీ వాక్యంలో ఉంది. కుటుంబాలను కట్టండి అయ్యా. క్రీస్తు కేంద్రిత కుటుంబాలను కట్టండి. పటిష్టమైన కుటుంబాలను కట్టండి. నీ మహిమ కొరకు యవనస్తులను జతపరచండి ప్రభా. మా యవన బిడ్డలు శ్రేష్టమైన కుటుంబాలుగా కట్టబడి నీ మహిమ కొరకు జీవించాలి, నీ మహిమ కొరకు వాడబడాలి. నీ సహాయం అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరోగ్య సమస్యలతో ఎంతమంది ఉన్నారో, మీ ఆరోగ్య సమస్య ఎక్కడుంటే ఆ భాగం మీద మీ చేయి ఉంచండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే, యెహోవా రాఫా సెలవిచ్చిన దేవుడు నీ పక్షంగా చేస్తాడు కార్యం. మందులు వాడుతున్నానండి, ఉపయోగం లేదు. మందులు వాడి ఒళ్ళు హోనం అయిపోతుంది, డబ్బులు ఎంతో ఖర్చు పెడుతున్నాను, ఎంతో ప్రయాసం మిగులుతుంది, కానీ ప్రయోజనం లేదని బాధపడుతున్నావా? దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. మా రోగములను సిలువలో నీవు మోసావు ప్రభా. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని నీ వాక్యం సెలవిస్తుంది. సమయంలో బలహీనులుగా ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. శిరస్సు నుంచి పాదం వరకు రక్త ప్రోక్షణ కలుగ చేయండి. ప్రతి వ్యాధిని, ప్రతి దీర్ఘకాలిక తాత్కాలిక వ్యాధిని యేసు నామములో తొలగించండి అయ్యా. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు ఇప్పుడే ముట్టండి ప్రభువా. లార్డ్, సెండ్ యువర్ పవర్ అపాన్ యువర్ పీపుల్ లార్డ్. నీ ప్రజలపైకి నీ శక్తి పంపించండి ప్రభువా. కార్యం చేయండి. అంగవైకల్యాలతో బాధపడుతున్న వారు, భయంకరమైన వ్యాధులతో మరణ పడక మీద ఎంతమంది ఉన్నారో, కరోనాతో ఎంతమంది బాధపడుతున్నారో, డాక్టర్స్ ఇంకా కొంతకాలమే అని సమయం ఎవరికి ఇచ్చారో ప్రభా. హిజ్కియా పక్షంగా అద్భుతం చేసిన దేవుడో నీ ప్రజల పక్షంగా కార్యం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి కావలసిన నూతన శక్తిని, బలముని ఇవ్వండి అయ్యా. వృద్ధాప్యం వల్ల వచ్చి ప్రతి బలహీనత నుండి తప్పించండి. యవన బిడ్డలు ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, కుటుంబాలలో తల్లులు తండ్రులు ఎంతమంది బలహీనులుగా ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల్ని చేతులకు అప్పగిస్తాం, చంటి బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి, వారి గర్భంలో ఉన్న శిశువులకు కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి. నీ క్షేమాన్ని ఇవ్వండి. సేఫ్ డెలివరీస్ నాయన గర్భిణీ స్త్రీలకు మీరు అనుగ్రహించండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో గొడవలు, మనస్పర్ధలు, కోర్టు కేసులు, డివోర్సుల వరకు వెళ్ళిపోతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో యేసు నామములో వాటిని ఆపు చేయండి ప్రభువా. సమాధానకర్తమైన దేవుడు వారి కుటుంబాల్లో మీరు సింహాసనం మీద ఉండండి అయ్యా. అపవాదికి ఏ కుటుంబాలలో చోటిచ్చి చిన్నపాటి నరకాలుగా కుటుంబాలు మారిపోతున్నాయో ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల్లో చెలరేగుతున్న తుఫాన్లను మీరు అణచండి ప్రభా. కుటుంబాలలో సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రేమ, ఐక్యత, నిన్ను గుర్చిన స్తుతి, ఆరాధన మా కుటుంబాలలో మ్రోగాలి ప్రభా. సహాయం చేయండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ ఆత్మతో అభిషేకించయ్యా. నీ స్పర్శతో తాకయ్యా. నీ ఆశీర్వాదాలతో నింపు ప్రభా. బోయజు పొలానికి వెళ్ళిన రూతు మోయగలిగిన నీ దీవెనలు మోసుకొని వెళ్ళినట్లుగా ప్రభా, మా పరలోకపు బోయజువైన నీ దగ్గరకు మేము వచ్చామయ్యా. శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకు, మా కుటుంబాలకు దయచేయండి. మీ దాసులు జాన్ వెస్లీ గారు, పాల్ ఇమాన్యుయల్ గారు దుబాయ్ ప్రాంతానికి వెళ్ళుండగా ఈ దినము ఏ సంఘాలలో నిలబడి నీ వాక్యాన్ని అందించబోతున్నారో బలమైన నీ అభిషేకమును అక్కడ విడుదల చేయండి ప్రభా. దుబాయ్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న నీ ప్రజలు మీ దాసుల యొక్క వర్తమానాల ద్వారా ధైర్యమును, నెమ్మదిని, రక్షణను, స్వస్థతను, ఓదార్పును, ఆదరణను పొందుకున్నట్లు సహాయం చేయండి. వారి తిరుగు ప్రయాణంలో తోడుగుండండి. రేపు ఉదయకాల సమయంలో క్షేమంగా భారతదేశానికి నడిపించండి.
ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా, పటిష్టపరచండి. ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాలలో మేము వర్ధిల్లున్నట్లు సహాయం చేయండి. మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాము. నిర్మాణం నాయన నీ నామ మహిమార్థంగా జరుగునట్లు సహాయం చేయండి. ధన సహాయము, జన సహాయము పంపించండి అయ్యా. ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విరగొడతానని వాగ్దానం చేశావు. వాగ్దానాలు మీరే నెరవేర్చండి. నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు ఏ బిడ్డలు, ఏ కుటుంబాలు సహకరిస్తున్నారో ప్రభా, తమ కలిమిలో లేమిలో వారందరినీ నిండారులుగా మీరు ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ సన్నిధిలో విన్న వాక్యం మా హృదయాలు సమృద్ధిగా ఫలించినట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.